రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి ఇప్పుడు చాలా చాలా ఫేమస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఎక్కువగా వాడుతున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి కొత్త టెక్నాలజీస్, ఎమర్జింగ్, మోడర్న్, అడ్వాన్స్ టెక్నాలజీస్‌కి బ్యాక్ బోన్ వంటివన్నమాట. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఈ టెక్నాలజీస్‌లో మనం ముందుకెళ్ళలేం. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కథనం ప్రకారం చైనా కరెంట్లీ అకౌంట్స్ ఫర్ 61% ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్. చైనాలోనే 61% ఉన్నాయి. అండ్ ప్రొడక్షన్ అయితే 92% చైనా నుంచే జరుగుతుందన్నమాట. చైనా 61% రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్న ప్రొడక్షన్ మాత్రం 92%. అంటే చైనా రేర్ ఎర్త్ మెటల్స్ ప్రాసెసింగ్, ప్రొడక్షన్, అవుట్‌పుట్ అనేది దానిలో ఆధిపత్యం సాధించిందని చెప్పుకోవచ్చు అన్నమాట. చాలా దేశాల నుంచి ఒత్తిడి వస్తున్నా రేర్ ఎర్త్ మెటల్స్ మాత్రం ఇప్పుడు అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇండియా ఇలా చాలా దేశాలు చైనాని ఎక్స్‌పోర్ట్ చేయమని కోరుతున్నా చైనా చాలా లిమిటెడ్‌గా రేర్ ఎర్త్ మెటల్స్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తుందన్నమాట. రేర్ ఎర్త్ మెటల్స్ అనేవి గ్రూప్ ఆఫ్ మెటల్స్. దానిలో 17 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. ఈ 17 ఎలిమెంట్స్ అనేవి చాలా దేశాల్లో ఉన్నా వాటిని మైన్ చేసి, ఎక్స్‌ప్లోర్ చేసి, ప్రాసెస్ చేయటం అంత సులభమైన పనైతే కాదనమాట.